మీ చైల్డ్ టాంట్రమ్ చేసిన ప్రతిసారి మీరు షౌట్ చేస్తున్నారా? ఒక్కసారి ఈ 5 స్టెప్స్ ట్రై చేయండి. టాంట్రమ్ ఒక టీచింగ్ మూమెంట్ అవుతుంది. ఫస్ట్ పాయింట్, స్టే కామ్. చైల్డ్ షౌట్ చేస్తున్నప్పుడు మనం కూడా షౌట్ చేస్తే సిచ్యువేషన్ ఇంకా పెరుగుతుంది. నీకు చాలా కోపంగా ఉందని నాకు అర్థమవుతుంది అని చెప్పండి. సెకండ్, అండర్స్టాండ్ ద ఫీలింగ్. టాంట్రమ్ వెనుక హంగర్, టైర్డ్నెస్, డిసప్పాయింట్మెంట్, అటెన్షన్, నీడ్ లేదా ఫ్రస్ట్రేషన్ ఉండవచ్చు. బిహేవియర్ని మాత్రమే చూడకండి, ఫీలింగ్ని చూడండి. థర్డ్, కనెక్ట్ బిఫోర్ కరెక్ట్. ముందుగా చైల్డ్కి ఎమోషనల్ సేఫ్టీ ఇవ్వండి, తర్వాత బిహేవియర్ గురించి మాట్లాడండి. నీ ఫీలింగ్ ఓకే, కానీ హిట్టింగ్ ఓకే కాదు. ఫోర్త్, టీచ్ ద రైట్ వే. ఏడవకు అని చెప్పడం కంటే నీకు కోపం వస్తే వర్డ్స్లో చెప్పవచ్చు అని చెప్పండి. ఫిఫ్త్, టర్న్ టాంట్రమ్ ఇంటూ లెసన్. ప్రతి టాంట్రమ్ ఒక ఆపర్చునిటీ. చైల్డ్కి నేర్పించండి, ఫీలింగ్ని ఐడెంటిఫై చేయండి. ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయడం, కామ్ అవ్వడం, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం. టాంట్రమ్ ఈజ్ నాట్ ఏ బిహేవియర్ టు పనిష్, ఇట్ ఈస్ అ మూమెంట్ టు టీచ్. టాంట్రమ్ని పనిష్ చేయకుండా అది ఇచ్చే లెసన్ని పిల్లలకు నేర్పిద్దాం. మీ చైల్డ్ టాంట్రమ్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారు అనేది కమెంట్ చేయండి. సో మీ చైల్డ్కి టాంట్రమ్ ఉంటే ఈ పోస్ట్ని సేవ్ చేసుకోండి, అవసరమైనప్పుడు మళ్ళీ చూడండి. హాయ్, నేను మీ అల్వేలు రెడ్డి, తెలుగు పేరెంటింగ్ కోచ్ ఫ్రమ్ పీస్ఫుల్ పేరెంటింగ్ హబ్. హ్యాపీ మదర్, హ్యాపీ హోమ్. థ్యాంక్ యూ మై డియర్ పేరెంట్స్. Follow my page for more parenting tips.